హాయ్ వ్యూయర్స్. యాంకర్ అనసూయ భరద్వాజ్కి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని ఫిదా చేయాలో, ఎప్పుడు ఏ టాపిక్ గురించి గెలకాలో అనసూయని చూసి నేర్చుకోవాలి అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అనసూయ తన కొత్త సినిమా రిలీజ్ అయ్యే ప్రతిసారి విజయ్ దేవరకొండతో వివాదం లైన్ టైంలోకి వస్తూనే ఉంటుంది. అయితే ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా విజయ్ పై ట్వీట్స్, పోస్టులు ఇలా వరుసగా పెడుతూనే ఉంటుంది అనసూయ. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. ఆగస్టు 9న అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో నిన్న ప్రెస్ మీట్ లో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి విజయ్ దేవరకొండ టాపిక్ తీసుకొచ్చింది. అయితే నిన్న రాత్రి సడన్ గా అనసూయ ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. మరీ ఇంత చేతకాని వాళ్ళలాగా ఉంటే ఎలాగండి? నిజంగానే మీకు కాలుతుందంటే నా మీద కాదు, అస్తమానం నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చేయరు కదా, ఎందుకంటే అది మీకు చేత కాదు. మీ హీరో లాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం అంటూ మీలాంటి వాళ్ళు అందరూ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్, వెళ్ళి పని చూసుకోండి, గుడ్ నైట్ అంటూ అనసూయ ఫైర్ అయింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నేటిజన్లకి మళ్ళీ సడన్ గా విజయ్ దేవరకొండ వివాదం ఎందుకు బయటకు వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. కానీ కొంతమంది నేటిజన్లు మాత్రం అనసూయ ఎందుకు ఇలా చేస్తుందో మాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ పబ్లిసిటీ కావాలి, అందుకే ఈ ట్రిక్స్ అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే గతంలో చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసింది అనసూయ. కానీ ఇటీవలే ఇక వీటికి ఫుల్ స్టాప్ పెట్టిందేమో అనుకున్నారు, కానీ అస్సలు జరగలేదు. మరి ఏమైందో ఏంటో కానీ మళ్ళీ విజయ్ దేవరకొండ టాపిక్ అయితే తీసుకొచ్చింది. అంతేకాకుండా విజయ్ దేవరకొండపై అనసూయ కొత్త సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది. ఇక నిన్న ప్రెస్ మీట్ లో కూడా విజయ్ దేవరకొండతో ఇష్యూని ప్రస్తావించగా అనసూయ బాగానే ఆన్సర్ ఇచ్చింది. మొత్తానికి మళ్ళీ విజయ్ ని గెలకడంతో రౌడీ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.